నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో ఇంక నీ జీవితంలో మరొక ఏ వాగ్దాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. ఏ వాగ్దాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే దేవుడిని నిత్య జీవితానికే తీసుకెళ్తున్నప్పుడు ఎప్పుడు మన నిత్య జీవితానికి వెళ్ళగలం చెప్పండి? ఎప్పుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం మనం? ఎవరికి ఆ అర్హత ఉందంటే దేవుని మార్గంలో వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, రక్షింపబడి ఆ రక్షణ నమ్మకంగా కొనసాగిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆ యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. మరి అంత నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగినప్పుడు ఇహలోకంలో దేవుడికి ఏం తక్కువ చేస్తారని అడుగుతున్నాను. ఇహలోకం నీకు సంతోషం తక్కువ అవుతుందా? అవదు. వస్తాయి, తాత్కాలికంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు, డెఫినెట్గా ఆశీర్వదించబడతావు. అసలు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ సంవత్సరం ఏం చేస్తున్నావు ప్రభా, అసలు ఈ సంవత్సరం ఏం చేస్తున్నావు అని కాదు సమస్య అక్కడ. దినదినము నీతో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయించుకుంటూ వెళ్ళవచ్చు. దినదినము నీతో మాట్లాడుతూ ఉండవచ్చు.